హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ, అలాగే ఈసారి కొత్తగా మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. అలాగే కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే 10 మందికి షేర్ అవుతే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి. కలెక్షన్ బాగుందనేసి చాలామంది ప్యాకేజ్ డెలివరీ కాగానే చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు బాగుందండి కలెక్షన్ అని, కానీ ఎవరు కూడా వీడియో చూసినప్పుడు లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం చేయట్లేదు. అందుకే మరీ అడుగుతున్నాను, ఎందుకంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి. ఏ ఫ్యాబ్రిక్ మీకు నచ్చుతుంది, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకురావాలని మాకు కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవైతే మనకి రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశానండి. 3 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. 3 కలర్స్కి 3 డ్రెస్సెస్ డిజైన్ చేశాను. బాగున్నాయండి కలెక్షన్ అయితే. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి మంచి బటర్ఫ్లై నెట్ పైన వచ్చింది. అలాగే సీక్వెన్స్ మిర్రర్ వర్క్ కూడా నీట్గా వచ్చింది. మనకి డీటెయిల్డ్గా చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఇది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. నెట్ కూడా చాలా మంచి క్వాలిటీ, ఇది హోల్స్ త్వరగా పడడం అలా ఏమీ ఉండదు. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. సింగిల్ లేయర్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే డ్రెస్ కూడా ఎలా డిజైన్ చేశాను అనేది చూపిస్తాను. ఇదైతే మనకి బేస్ కలర్ బ్లాక్ కలర్ అండి. అలాగే సీక్వెన్స్ వచ్చేసి మనకి మల్టీ కలర్, అంటే మనకి వైట్ లాగా పింక్ షేడ్, అలాగే మొత్తం గ్రీన్ షేడ్లో వస్తుందండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్తో సీక్వెన్స్ అయితే మూమెంట్లోనే తెలుస్తుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కానివ్వండి మొత్తం కూడా ఇలా వచ్చింది. మిర్రర్ వర్క్ అనేది మనకి కర్వ్ డిజైన్లో వచ్చింది. కింద కట్ వర్క్ లాగా కూడా వచ్చిందండి. ఫ్లవర్స్ వచ్చాయి, అలాగే కింద కూడా మిర్రర్ వర్క్ అనేది కట్ వర్క్లో వచ్చింది. కట్ వర్క్ అనేది ట్రెండీ కాబట్టి చాలా బాగుంటుంది. కింద బార్డర్ టైప్లో వచ్చిందండి లీవ్స్తో. అలాగే పైకి వచ్చేసరికి మొత్తం కూడా వర్టికల్ లైన్స్తో మిర్రర్ వర్క్ ఇంకా సీక్వెన్స్తో యాడ్ అయింది. అవుట్లైన్ లాగా మనకి సీక్వెన్స్ వచ్చేసరికి లుక్ వైజ్గా చాలా బాగుందండి. బ్లాక్ మీద మనకి ఇలా సీక్వెన్స్ మిర్రర్ వర్క్ వచ్చింది. బాగుంది కలెక్షన్ అయితే. దీన్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కుర్తీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, లెహెంగాస్కి, క్రాప్ టాప్స్కి, ఎలా అయినా కూడా మనం మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. పళ్ళు ఏమి ఉండదు కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. అలాగే దీన్ని సింపుల్గా బ్లౌజ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. మనకు బార్డర్ వచ్చింది కదా, దీన్ని మనం స్లీవ్స్కి వితౌట్ లైనింగ్ వేసుకుంటే మాత్రం డిజైనర్గా ఉంటుంది బ్లౌజ్. మనకి ఆల్రెడీ శారీస్ ఉన్న వాటికి బ్లౌజ్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ శారీస్కి కొంచెం గ్రాండ్ బ్లౌజ్ కావాలనుకుంటే ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి గ్లిట్టర్తో వచ్చిందండి. ఎందుకంటే దీన్ని డిజైన్ చేసుకోవడానికి స్లీవ్స్కే కానివ్వండి, లేదంటే ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా తెప్పించాను, రెండు ఒకేసారి. ఇదైతే మనకి నెట్ పైన గ్లిట్టర్ వస్తుంది. ఇది కూడా బ్లాక్ కలర్ అండి. మనకి దేనికి అదే కాంబినేషన్లో కూడా ప్లెయిన్ కలర్లో తెప్పించాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లెయిన్లో కూడా తెప్పించండి అని. పాసిబుల్ అయినంత వరకు మ్యాచింగ్గా ఉండేలాగానే తెప్పిస్తున్నాను. ఇంకా ఇందులో అయితే నేను ప్లెయిన్లో కూడా తెప్పించాను. ఇది గ్లిట్టర్ కూడా మనకి ఇక్కడ సీక్వెన్స్కి మ్యాచింగ్ అయిపోయింది. చాలా బాగుంది మ్యాచింగ్ అనేది. డ్రెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చూసిన దానికన్నా డ్రెస్ ఎలా డిజైన్ చేశాను, మనకి లైనింగ్ యాడ్ చేసి డ్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లుకే మారిపోతుంది. మనం ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. ఇందులో కలర్స్ అయితే ఫస్ట్ చూపిస్తాను, ఆ తర్వాత డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా ట్రెండీ కలర్ అండి, లావెండర్ కలర్. చాలా బాగా నచ్చుతుంది, అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, సింగిల్ లేయర్లో చూపిస్తాను. కలర్ అయితే మీకు లైనింగ్ యాడ్ చేశాక బ్రైట్గా తెలుస్తుంది. ఇక్కడ మీ కలర్స్ చూడండి, ఏ కలర్ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను, డల్గా అనిపిస్తుందేమో అనిపించవచ్చు, కానీ లైనింగ్ యాడ్ చేసిన తర్వాతనే మనకి ఒరిజినల్ కలర్ అనేది తెలుస్తుంది. బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో మనము సాటిన్ కానీ శాంటిన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కట్ వర్క్ అదంతా కూడా చాలా నీట్గా తెలుస్తుంది. సెల్ఫ్ కలర్లోనే మనకి థ్రెడ్ వర్క్తో మిర్రర్స్ అయితే వచ్చాయి. ఇదైతే మనకి ప్లాస్టిక్ మిర్రర్సే అండి, ఇది పేపర్ మిర్రర్స్ అయితే కాదు, ఫాయిల్ కానీ అలా ఏం కాదు, మనకి ప్లాస్టిక్లోనే వస్తాయి. అలాగే సీక్వెన్స్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. పైకి లేవడం కానీ గుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూజ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి వర్టికల్ లైన్స్ అనేవి ఇలా వస్తాయి, బాగుంటుందండి. అలాగే దీనికి కూడా మ్యాచింగ్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తెప్పించాను. దీంతో మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. డిజైనర్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకొని
ఎన్నో రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని ఎవరైనా కస్టమైజ్ చేసుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది కదా. నేను చూపించేది ఒకటే చూపిస్తాను, మీరైతే ఇంకా రకరకాలుగా డిజైన్ చేసుకుంటారు కదా. ట్యాగ్ చేసినట్లయితే చాలామందికి కూడా హెల్ప్ అవుతుంది, దీన్ని ఇన్ని మోడల్స్గా డిజైన్ చేసుకోవాలా అనేసి వాళ్ళకు కూడా ఐడియాస్ వస్తాయి. అందుకే ఇన్స్టాగ్రామ్లో CNDU ఫ్యాబ్రిక్స్కి ట్యాగ్ చేయండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది, చూసే వాళ్ళకి కూడా కస్టమర్స్కి ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అని అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ది వచ్చేసి రెడ్ కాంబినేషన్, ఇది మనకు కొంచెం మెరూన్ కాంబినేషన్ వచ్చిందండి, రెడ్ మెరూన్లో వస్తుంది, బాగుంటుంది. ఇది కూడా బ్రైట్ కలర్లో, దీన్ని కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తెప్పించాను. అలాగే ఈ కలర్స్ వచ్చేసి మంచి కలర్స్లో 3 కలర్స్కి 3 కలర్స్ చాలా బాగున్నాయి. చూడండి, ఇదైతే సింగిల్ లేయర్ చూపిస్తాను మీకు. మీకు ఏ కలర్ కావాలన్నా ఇలా చూసుకోండి, మీకు కలర్ ఒరిజినల్ కలర్ అనేది ఇక్కడ తెలుస్తుంది. బ్రైట్గా ఉందో మనకి సీక్వెన్స్ అయితే ఇది కామన్గా వచ్చింది, కాకపోతే థ్రెడ్ వర్క్ మిర్రర్కి ఏదైతే చుట్టూ ఉందో అది మాత్రం సెల్ఫ్ కలర్లోనే వస్తుంది, దేనికి అదే సెల్ఫ్ కలర్లో వస్తుంది. సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్, కాకపోతే 3 కలర్స్లో ఉందండి. అలాగే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా గ్లిటర్తో ఇలా వస్తుంది, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. ఇందులో మనకి గ్లిటర్ లేకుండా ప్లెయిన్గా కూడా మనం తీసుకోవచ్చు, కాకపోతే నేను గ్లిటర్లో తెప్పించాను, దీని కూడా మ్యాచ్ అవుతుంది, ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనేసి గ్లిటర్లో తెప్పించాను. కలర్స్ అయితే 3 కలర్స్ ఉన్నాయండి, దేనికి అదే సూపర్గా ఉన్నాయి. అవి డిజైన్ అయ్యాక ఇంకా బాగున్నాయండి, వేసుకున్న తర్వాత ఇంకోలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇలా ఫ్యాబ్రిక్స్ చూసిన దానికన్నా ఏదైనా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని చూస్తేనే దాని లుక్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ అండి, 3 మీటర్ ఫ్లేర్లో తీసుకున్నాను. 6 ఇయర్స్ పాపకి 3 మీటర్ ఫ్లేర్ అనేది మంచి గ్రాండ్ లుక్లో ఉంటుంది. ప్లీట్స్ మనకి హెవీ కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది. స్కర్ట్ మోడల్లోనే డిజైన్ చేశాను. ఇక్కడ కట్ వర్క్ చూడండి, మనకి కింద అవుట్లైన్ లాగా వచ్చేసి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూడండి డిఫరెంట్ లుక్ ఉంటుంది, అంటే మనకి లైనింగ్ యాడ్ చేసాం కాబట్టి లుక్కే మనకి బాగా తెలుస్తుంది, దీని మీద ఏం వర్క్ వచ్చింది, ఎలాంటి వర్క్ వచ్చింది, సీక్వెన్స్ కానీ ఏ కలర్లో వచ్చాయి అంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే దీనికి డబుల్ లైనింగ్ ఇచ్చాను, క్యాన్ కూడా ఇచ్చానండి మిడిల్లో. లైట్ వెయిట్గానే ఉంటుంది మనకి నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి, ఫ్లఫీగా ఉంటుంది, ఇంకా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. ఇక్కడ టై చేసుకోవడం కోసం ఇలా డోరీస్ కూడా ఇచ్చాను. కొంచెం డిజైనర్గా స్టిచ్ చేశానండి, మనకి ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ యూజ్ చేశాను అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. బ్లౌజ్ అయితే ఇలా క్రాప్ టాప్ లాగా హాఫ్ బ్లౌజ్లో ఇచ్చాను. మనకి లెహెంగా పైన ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, ఆ ఫ్యాబ్రిక్లో నేనైతే ఇలా బ్లౌజ్ తీసుకున్నాను. అలాగే వన్ సైడ్ మాత్రం 2 స్ట్రిప్స్ వచ్చేలాగా ఇలా ఇచ్చి, పైన మాత్రం ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్లవర్ ఇలా వచ్చేలాగా ఇచ్చాను, కొంచెం ఫ్లఫీగా ఉండేలాగా. అలాగే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ప్లీట్స్ ఇచ్చానండి, వేస్ట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్కి ఇలా వచ్చేలాగా మనకి ఆల్రెడీ స్టిచ్డ్ ఓనీ లాగా వస్తుంది అనమాట. మనకి ఇలా వస్తుంది దుపట్టా, బాగుంటుంది. ఇది వేసుకుంటే ఇంకా లుక్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలానే కాకుండా మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఫ్యాబ్రిక్కి లోపల నుంచి మనము ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్లో ఇంకా మనం స్లీవ్స్కి కానివ్వండి, ఎలా అయినా కూడా మనం ప్లఫీగా కావాలి, గ్రాండ్ లుక్ ఉండాలి, ఇంకా కస్టమైజ్ చేసుకుంటామంటే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ అయితే ఇలా వస్తుంది. బ్లాక్ కలర్కి మనకి సీక్వెన్స్ ఇంకా మిర్రర్స్ వచ్చే చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి, ఫోటోషూట్స్కి, సంగీత్ పార్టీస్కి ఇలా ఎలా అయినా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్, ఇది కూడా సేమ్ ప్యాటర్న్, కాకపోతే మీకు లుక్ ఎలా ఉంటుందనే చూపిస్తున్నాను ప్రతి కలర్లో కూడా. ఎందుకంటే నేను ఏదైతే డ్రెస్ డిజైన్ చేశానో ప్రీవియస్గా అన్ని కలర్స్లో ఒక డిజైన్ చేసేదాన్ని, మిగతా అన్ని ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు, అంటే ఇది డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ టైంకి ట్రై చేయండి, అన్ని కలర్స్లో స్టిచ్ చేస్తేనే మాకు కూడా అర్థమవుతుంది అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేసి క్లియర్గా తెలుస్తుందని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. పాసిబుల్ అయినంత వరకు నేను ఏ కలర్స్ తీసుకుంటున్నానో అన్నీ కూడా స్టిచ్లో కూడా చూపిస్తున్నానండి. ఇది చూడండి, ఇప్పుడు లైనింగ్ యాడ్ చేశాక సూపర్ వచ్చిందండి కలర్ అయితే, మనకి బ్రైట్ రెడ్ అలాగే మెరూన్ కాంబినేషన్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, చాలామందికి సూట్ అవుతుంది కూడా ఈ కలర్స్ అన్నీ. అలాగే దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్లో ఇచ్చాను, మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఇచ్చాను, ప్లీట్స్తో బ్యాక్ సైడ్ వచ్చేలాగా సేమ్ మోడల్లో ఇచ్చాను. లెహెంగా అలాగే క్రాప్ టాప్, ఇది వేసుకుంటే బాగుంటుందండి, ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ప్లీట్స్ ఎలా వచ్చాయి, బ్యాక్ సైడ్కి ఎలా వస్తుంది, ఇదంతా కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అన్ని ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్, ఇది కూడా సేమ్ ప్యాటర్న్, చాలా బాగుంటుందండి. లైనింగ్స్ యాడ్ చేశాక కలర్సే మారిపోయాయి, అంటే మంచి కలర్స్తో చాలా బ్రైట్గా తెలుస్తున్నాయి. ఇందులో కూడా మనకి సాటిన్ ఇంకా క్యానికన్ కాటన్ లైనింగ్ అనేవి ఇలా యాడ్ చేశాను. ఫ్లఫీగా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అలాగే సేమ్ బ్లౌజ్, సేమ్ ప్యాటర్న్, సేమ్ బ్లౌజ్ అండి, అన్నిటికి కూడా సేమ్ బ్లౌజ్ ఇలా ఇచ్చాను. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేయడం వల్ల దీనికి లుక్కే మారిపోయిందండి.
సెల్ఫ్ కలర్లోనే తీసుకోవాలి, బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వర్క్ కూడా సెల్ఫ్ కలర్లోనే వచ్చింది కాబట్టి మ్యాక్సిమం సెల్ఫే యూస్ చేయండి. లేదు కొంచెం కాంట్రాస్ట్లో యూస్ చేస్తామనుకుంటే దీనికైతే మనం సిల్వర్ కలర్, అలాగే రెడ్కి వచ్చేసి బ్లాక్కి రెడ్, అలా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. నేను డిజైన్ చేసేవన్నీ కూడా ఎవరైనా ఫ్లెక్సిబుల్గా కస్టమైజ్ చేసుకోవడానికే డిజైన్ చేస్తున్నానండి, కాంబో లాగా. ఎందుకంటే ఇప్పుడు కాంబో అనేది చాలా ట్రెండీగా మదర్ అండ్ డాటర్ అలా మనం సిస్టర్స్ కానీ అలా సేమ్ యూజ్ చేస్తున్నాం కదా. అలాగే డ్రెస్సెస్ కూడా రకరకాలుగా ఎప్పటికప్పుడే అప్డేటెడ్గా డిజైనర్గానే చూపిస్తున్నాను. అలాగే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి, కాకపోతే లైక్స్ అయితే రావట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదండి. ఆల్రెడీ కస్టమర్స్ అయ్యి ఇంకా వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అయ్యి తీసుకుంటున్నారు తప్ప కొత్త వాళ్ళు యాడ్ అవ్వట్లేదు. కొత్త వాళ్ళకి చూస్తేనే నా డిజైన్స్ 10 మందికి షేర్ అవుతాయి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు కూడా అనిపిస్తుంది కదండి వ్యూస్ చూసినప్పుడు, అరే కొంచెం ఎక్కువ వస్తే నాకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది కదా. వ్యూస్తో అయితే మనకు పేమెంట్స్ వచ్చేది ఏమీ ఉండదు, కాకపోతే ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఓహో నా డిజైన్స్ ఇంతమందికి నచ్చుతున్నాయి, ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి నాకు కూడా ఇంకా డిజైన్స్ చేయడానికి సపోర్ట్గా కూడా ఉంటుంది. అలాగే మీకు ఏ స్టిచ్చింగ్ గురించి కావాలన్నా కూడా సింధు డిజైనర్ స్టూడియోని ఫాలో అవ్వండి. మనకి బేసిక్స్ దగ్గర నుంచి అన్ని రకాల స్టిచ్చింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి. మనకి కంప్లీట్ కోర్స్ అనేది ఫ్రీగా నేను అప్లోడ్ చేసే పెట్టాను. అన్నీ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. ప్రతి వీడియో కూడా డీటెయిల్డ్గా యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.